కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీసులకు యానిమేటర్ హైమావతిపై రాజాపూడి కృపా మహిళా సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు. రైతు కూలీ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయుల ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము మల్లిశాల బ్యాంకులో రుణం తీసుకుని ప్రతి నెల సొమ్మును యానిమేటర్ హైమావతికి ఇస్తున్నామని, కానీ 20 నెలలుగా సొమ్ము కట్టలేదని బ్యాంక్ అధికారులు చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. తమను మోసం చేసిన యానిమేటర్ బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా వారంతా కోరుతున్నారు. అదే చెప్తాను, సీసీలు కోఆర్డినేట్ చేయడమే నా బాధ్యత. అంటే సీసీలు తప్పు చేసినా యాన్మెంట్ చెప్తా ఎటువంటి బాధ్యత లేదండి. తప్పు చేస్తే నేను బాధ్యత లేదని చెప్పాలండి. సీసీలు ఏం చేస్తే సీసీలు కోఆర్డినేట్ చేయడమే, వాళ్ళు తప్పు చేస్తే తప్పు చేసినటువంటిది జిల్లాకి నమోదించడమే మా బాధ్యత. మీ పేరు ఏం పేరు? మీరు తప్పు పెట్టుకోవడానికి వచ్చినట్టుగా ఇదంతా రికార్డింగ్ చేయడం వల్ల ఉపయోగం ఏం లేదు. ఏంటి మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఏంటి మేము ఎంక్వైరీ చేస్తామని నేను ఏమే చెప్పాను మధ్యాహ్నమే. ఇందులో తప్పేంటి అంటే వెంటనే సస్పెండ్ చేయాలండి. అధికారం ఉన్నత అధికారం మేము ఎక్కడ ఎంక్వైరీ ఇవ్వండి. అట్రాసిటీ కూడా ఒక కేసు పెడతామండి. యాన్మేటర్ మీద ఏపీఎం సీసీఎం మొత్తం ముగ్గురు బ్యాంక్ మేనేజర్ చెప్పారనే చెప్పాను కదా మీకు. 13వ తారీఖు నేను ఒప్పుకుంటాను అన్న విషయం నాకు ఈ రోజే ఫోన్ చేశాడు అతను. ఈ రోజే నాకు ఫోన్ చేశాడు. నాకు ఇదే అర్థం కాదు. బ్యాంక్ మేనేజర్ తాలూకు విషయాలు నాకు అడిగితే నేనేం చెప్తాను? నేను రికార్డ్ రికార్డింగ్ చేస్తామన్నా డబ్బు తీసుకున్న లోపల డబ్బు తిన్న వాళ్ళందరూ వీళ్ళందరూ వచ్చి మా మీద డబ్బు తీసుకున్న చెప్పిన మాట ఫోన్ చేసి చెప్తున్నారు. 3 రోజులు అంటే అతను 3 రోజులు కాదండి. ఈ రోజు నాకు ఏమైనా మీరు మండల ఏపీఎం గా మీ సీసీ డ్యూటీ మీరు పర్యవేక్షణ చేయాలి. మీ సీసీలో గ్రామ సమైక్య వీళ్ళ ఏపీఎం ఉన్నారు కదా, ఐకేపీలు యాన్మెంట్ కూడా డ్యూటీ చేయాలి. వాళ్ళ 17వ తారీఖు 28వ తారీఖు మీటింగ్ పెట్టాలి. ఆ మీటింగ్ లో ఏ గ్రూప్ కట్టింది, ఏ గ్రూప్ కట్టలేదు, అవి ఎందుకు కట్టలేదు అన్నది చూడాలి. వాళ్ళకి ఏదైనా బ్యాంకులో ఇబ్బంది ఉంటే అక్కడ ఎవరైనా చచ్చినా బతికినా వాళ్ళ క్లైమ్లు పెట్టాలి. భర్త పోతే క్లైమ్ ఇస్తారు. ఇన్సూరెన్స్ ఉన్నాయి కదండి. మీ లేకపోయినా ప్రధానమంత్రి గారు ఉన్నాయి కదా, అవి పెడతారు. మేము పెట్టమండి. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఈ జగ్గంపేట మండలం రాజపూడికి సంబంధించినటువంటి ఈ కృపా మహిళా శక్తి ఏదైతే ఉందో, డ్వాక్రా సంఘానికి సంబంధించిన విషయంలో 7,50,000 రూపాయలు కట్టించుకుని 75,000 కట్టించుకుని 7,75,000 కట్టించుకుని ఇవాళ ఆ డ్వాక్రా పేషెంట్తో బ్యాంక్ మేనేజర్ తీసుకెళ్ళి కాళ్ళు పట్టించారు. ఒక దళిత మహిళతో యానిమేటరు నేను కట్టేసుకుంటాను,
నువ్వు ప్రెసిడెంట్గా ఉన్నావు కాబట్టి కాళ్ళు పట్టుకోమని దళిత మహిళతో కాళ్ళు పట్టించారు. అది ఎంత దుర్మార్గమైన విషయమో మనం అర్థం చేసుకోవాలి. మొత్తం డబ్బులన్నీ కూడా ఈ యాన్మేటర్ నొక్కేసింది. ఇందులో అధికారులు పరిరక్షణ లేదు. ఈ ఏపీఎం గారు ఉన్నారు. మరి ఏపీఎం గారు 2 సంవత్సరాల నుంచి డోకలా కట్టలేదా, అసలు డబ్బులు ఏమవుతున్నాయి, ఏమవట్లేదా? మేనేజర్ గారికి రిపోర్ట్ ఇస్తారు కదా, మరి రిపోర్ట్ ఇచ్చిన దాని మీద యాక్షన్ ఏమైనా తీసుకున్నారు? అమాయక మహిళ, దళిత మహిళని ఇన్ని రకాలుగా మోసం చేసి, పైగా దళిత మహిళ బ్యాంక్ మేనేజర్ కాళ్ళు పట్టుకున్న విషయం ఏపీఓ గారు తెలిసింది. మరి 2 సంవత్సరాల నుంచి డబ్బులు ఈ యాన్మేటర్ నొక్కేస్తుంటే, డబ్బులు నొక్కేస్తుంటే ఎందుకు తెలియలేదు? ఎందుకు ఈ వ్యవస్థ నిద్రపోతుంది అధికారులు? అందుకే అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, లేకుంటే ఆందోళన తప్పదు. దళిత మహిళ న్యాయం జరిగే వరకు కూడా దళిత మహిళ వెనకుండి ముందుండి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర శాఖ ఆ దళిత మహిళ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. న్యాయం జరిగే వరకు పోరాడతాం. ఇలాంటి విషయాలు చాలా జరుగుతున్నాయి. దాని మీద యాక్షన్ లేదు. మన బూరుపూడిలో 75 లక్షలు 60 లక్షలు ఒక ఆమె నొక్కేసింది, మన గండేపల్లి మండలం. అలా మండలాల వారు జరుగుతుంది. కానీ దీని మీద పరిరక్షణ లేదు కాబట్టి, అధికారులు నిర్లక్ష్యం కాబట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా ఉండాలంటే అధికారులు యాక్షన్ ఉండాలా? యాక్షనే లేదు. అసలు అధికారులు, ఇందులో ఉన్నటువంటి అధికారులు కూడా సస్పెండ్ చేసి న్యాయ విచారణ చేసే దళిత మహిళలకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్. మన్సల్ బ్యాంకు మేము లోన్ తీసుకున్నదే 15 లక్షలు. 15 లక్షలకి నెలకొచ్చి మేము 3,100 కట్టివాడు సార్. 3,100 కూడా ఫస్ట్లో ఒక 60,000 మాకు తేడా వచ్చి మేము ఆగిపోయాం. ఆగిపోతే ఫస్ట్ నెల ఒక ఆవిడకి ఇచ్చి మేము పంపించాం. ఆ 60,000 నేను 2 నెలల క్రితం ఏం చేస్తాను అన్నదండి. ఆ ఏంచిందో లేదో మాకైతే తెలియదండి. తర్వాత ఇంకొక నెల మనిషికి 1 నెలతో పంపించేదానండి. వాళ్ళందరూ నాకు ఇచ్చేసేవారు. నాకు ఇచ్చిన డబ్బులు నేను ఆవిడ కట్టుకెళ్ళి ఇచ్చేదాన్ని అండి. 45,000 అమ్మో 10 నెలలు అండి. 31,000 అమ్మో 32 నెలలు అండి. 12 నెలలు ఒకటి అండి. 5 నెలలు 4,500 అండి. అలాగ మేము కట్టి మొత్తం డబ్బులు అమౌంట్ అండి. అక్కడికి వెళ్తే పొదుపులో డబ్బులు తీసేసాము అని చెప్పేసి అన్నారండి. అదని ఈ 10 నెలలు బట్టి 20 నెలలు పట్టించి మాకు చెప్పలేదండి. మా సెక్రటరీ గారు డబ్బులు తీసుకుంటాకి వెళ్తే మేము కడతా లేదమ్మా, అందుకు మేము అవజేసామన్నారండి. ఈ 20 నెలలు బట్టి మానేసి ఒక వారంలో చెప్పారండి. అదే మాకు ఎలిమీటర్కి మేము మా గ్రూప్ అంతా ఏకమయ్యి నేను అయితే అన్నాను, మేమందరం బ్యాంకు వస్తామండి, బ్యాంకు మీరు కూడా రావాలి, పుస్తకాలు పెట్టుకుని మన శుక్రవారం నేను అన్నానండి ఆవిడతోటి. అయితే నాకు ఏదో పని ఉందని నేను చెప్పుకున్నానండి. చెప్పుకుంటే వీళ్ళందరూ నేను మధ్యాహ్నం చేసి వెళ్ళొచ్చాను. వాళ్ళు అన్నారు, నేను అన్నానండి. అయితే వాళ్ళు కాకుండా నేను కొంచెం బయటకు వచ్చానండి. బయటకు వస్తే మీ వాళ్ళందరూ పక్క నుంచి వచ్చేసారు ఆటో పెట్టించుకొని, నువ్వు అర్జెంటుగా రావాలని అంటే నేను ఇంటికి కూడా ఫోన్ చేయలేదండి. వీళ్ళకి కూడా చెప్పకుండా నేను పోయానండి. అక్కడ పక్కన జిరాక్స్ తీసి పక్కనే కొంచెం ఖాళీ రూమ్ ఉందండి, అందులోకి నేను తీసుకెళ్ళిందండి. కుర్చీలు పెట్టుకొని కాళ్ళ మీద పడిపోయి, నువ్వైతే 10 మందికి నేను అడ్జస్ట్ చేసేస్తాను, డబ్బులు వేసేసి నువ్వు ఒక్కదాన్ని నేను మేనేజర్ దగ్గర తీసుకెళ్తాను, నేనే కట్టలేదని నువ్వు ఒప్పుకో, 8 లక్షలు నేనే కడతానని కాళ్ళు ఎలా పడుకో, అక్కడ నా తప్పు లేకుండా నువ్వు చెయ్యి, నువ్వు చేస్తే తర్వాత నేను బయటకు వెళ్ళిన తర్వాత వీళ్ళందరికీ తెలకుండా నేను చేసేస్తాను అని అన్నదండి. అయితే నేను బయట ఒకటి అన్నానండి, అంత లోనికి వెళ్ళకముందు మీరు చేసేస్తారా, తర్వాత నా వాళ్ళు తెలిస్తే మరి నా భర్తకి వీళ్ళందరూ తెలుస్తుంది కదండి. అంటే నేను వేయకపోతే కదా నువ్వు చెప్పాలా, నేను వేసేసినప్పుడు నువ్వు ఎందుకు చెప్తావు అనేసి అని మేనేజర్ గారి దగ్గర సీసీ కెమెరాలు వాళ్ళ కాళ్ళు పెట్టుకునేలాగా నన్ను చేసి నన్ను ఏడ్చేలాగా చేసేమందండి. నేను చచ్చిపోతాను బాబు, నేను కడితే నాకు ఇంటివాడు వెళ్తే నన్ను చంపేస్తారండి, నన్ను గుడేస్తారండి, నా జాబ్ పోతున్నట్టుగా నన్ను చేయమని అంటే నేను అలా చెప్పేయండి. ఆ 20 నెలలు పెట్టించి కట్టలేంది. ఆ ఒక్కరోజు నన్ను తీసుకెళ్ళి అన్నదంటే అంతకు ముందు కూడా కట్టాలి కదండి, మరి అంతకు ముందు తీసుకెళ్ళాలి కదా నన్ను అప్పుడు తీసుకెళ్ళలేదండి. నా వాళ్ళందరికీ కూడా నేను అబద్ధం చెప్పుకొని అప్పుడు నిజం చేసినందుకు ఈరోజు నేను నా రిస్టాలు అయ్యానండి. తెలిసింది తీసుకెళ్తానండి ఆవిడ వెళ్ళింది కదా. మరి 20 నెలలు పెట్టించి కట్టలేనప్పుడు ఆ ఒక్కరోజు అందరిని తీసుకుని వస్తానని ఒక మాటకే నన్ను తీసుకుపోయిందండి. 8 లక్షలండి, 7,70,000 అండి. ఆ డబ్బులు తక్కువ వస్తున్నాయండి. వెళ్తుంటే ఆవిడ ఒక 5 నెలలు నేను కడతాను, ఉన్న నెల మీరు కట్టుకోండి అని చెప్తుందండి. మా వాళ్ళు ఎలా కడతారో అని అడిగారండి. అడిగితే మీకు నెలాఖరు నేను అన్ని అడ్జస్ట్ చేసేస్తానులే, మీకు నేను కట్టిచ్చేస్తాను, మీకు జిరాక్స్లో డబ్బులు వేసి ఇచ్చేస్తానులే, వెళ్ళండి మీరు అన్నదండి. లాస్ట్ చేసి మీ దిక్కున్నా కూడా చెప్పుకోండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏ కేసు ఎట్టుకున్నా మీద పెడతారో ఎట్టండి, నేను తర్వాత చూసుకుంటాను అని చెప్పింది. మీకు ఇది ఏమీ లేదు అన్నదండి.